హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయి. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మేము ఈరోజు అయితే ఫాస్టింగ్ అయితే ఉన్నాము. మార్నింగ్ నుంచి కార్తీక నోములు పూర్తి చేస్తున్నాము. మన ఛానల్ కంటే ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పూజ అయితే స్టార్ట్ చేసేసాము. మా మమ్మీ వాళ్ళు అయితే దీపారాధన చేస్తున్నారు. ఇక్కడ ఇవాళ మా మమ్మీ ప్రసాదం కింద గారెలు బూర్లు అయితే చేశారు. మాకు మర్రాకులు ఆనవాయిలు చెప్పి మర్రాకుల్లో పెట్టామన్నమాట. ఎవరిండి పెడితే పూజ అయిపోయిన తర్వాత అవన్నీ వాళ్ళే తినాలన్నమాట, పెట్టినవన్నీ. మా చెల్లి కార్తీక పౌర్ణమి మంత్రాలు చదువుతుంది. ఓం విష్టాయ నమః, ఓం అంబికా నాదాయ నమః, ఓం కంఠాయ నమః, ఓం భక్తి వస్తాయ నమః, ఓం భావనాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం శంకాయ నమః, ఓం వృషభారుడేయాయ నమః, ఓం పశోధులిత విగ్రహాయ నమః, ఓం సమప్రియాయ నమః, ఓం ఇంట్లో పూజ అయిపోయిన వెంటనే శివాలయానికి అయితే వెళ్ళాము. టెంపుల్కి లైటింగ్ అయితే బాగా పెట్టారు. ఎప్పుడు కార్తీక పౌర్ణమికి మేము వెళ్ళిన అయితే జనాలు అయితే ఎవరో ఉండరు. ఈసారి అయితే ఉన్నారు. మాకు పక్క నుంచి కడుపు కాలిపోతూ ఉంటుంది. మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ చేసి గుడి మూసే వరకు దాకా తీసుకెళ్దన్నమాట మా మమ్మీ. టెంపుల్ 10 minutesలో క్లోజ్ చేస్తారనగా తీసుకెళ్తుంది ఎప్పుడుని. గుళ్ళో మేమందరం 3 సార్లు ప్రదక్షిణలు చేసాము. టెంపుల్లో పూజ కోసం వాటర్ జల్లి ముగ్గేసాము. ఆ తర్వాత వినాయకుడిని పెట్టాము. 365 ఒత్తు వెలిగిస్తే మంచిదంట పౌర్ణమి రోజున. గుళ్ళో వేసాము. వాళ్ళంతటికి వాళ్ళు పూజలు చేస్తూ నన్ను కెమెరామెన్ చేశారు ఈ రోజుకి. సంవత్సరం పాటు చేయలేం పూజలు ఇవాళ చేసేస్తుంటే శివయ్య నీ కోరికలు తీర్చలేడు అంది మా చెల్లి. అందరూ నవ్వుకున్నారు. అట్లా ఉంటుంది నేను పూజ చేస్తే. మా చెల్లి నా మీద సెటైన్లు బాగా వేస్తుంది. అయ్యో లేదు లేదు. మా మమ్మీ మా డాడీ కాళ్ళకి నమస్కారం చేసింది. మా డాడీ ఇన్నర్ ఫీలింగ్, నువ్వు ప్రశాంతంగా ఉంటే మమ్మల్ని ప్రశాంతంగా ఉంచు అనుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.